Hi to all. Today our topic is problems on ages. ఇప్పుడు మనం బేసిక్స్ చూద్దాం ఫస్ట్. యాక్చువల్లీ మనం ఏజెస్ పైన మనం తెలుసుకోవాల్సినవి మెయిన్గా క్వశ్చన్లో ఎలా అడుగుతాడంటే ప్రజెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతాడు. అలాగే మనకి ఇచ్చేటి ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ 10 years అలా అడుగుతాడు. లేకపోతే పాస్ట్ అనుకోండి, బిఫోర్ 5 years వాటి రేషియో కానీ వాటి ఏజెస్ కానీ ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకోండి. క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే 10 years ఆఫ్టర్ సంథింగ్ ఏజ్ ఆర్ రేషియో అడుగుతాడు. 10 years హెన్స్, మనకు 10 years ఆఫ్టర్ అన్నా 10 years హెన్స్ అన్నా దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్లో అన్నట్టు. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే మనం 10 years ఆఫ్టర్ అంటే ఎక్స్+10. అలాగే మనం పాస్ట్లో అయితే 10 years అగో అని ఇస్తాడు అప్పుడు క్వశ్చన్లో, అంటే దట్స్ మీనింగ్ x-10 అంతే కదా. 10 years ముందు కాబట్టి మన ప్రజెంట్ ఏజ్కి 10 తక్కువ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్, సపోజ్ n టైమ్స్ ఆఫ్ ఏజ్ అన్నాడు అనుకోండి, ఎలా రాస్తాం మనం? n ఇంటూ ఎక్స్. దిస్ మీన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఏజెస్. దీనిపైన తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి మెయిన్గా అనేది మనం సింపుల్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకొని చూద్దాం. ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ వేణు అండ్ గణేష్ ఈస్ 9:10. 10 years ago the ratio of their ages was 4:5. what is the present age of Ganesh? ఇక్కడ present age, let the present age first. వేణు అండ్ గణేష్, ఇక్కడ మనకి రేషియో 9:10 ఇచ్చింది కాబట్టి ప్రజెంట్ ఏజెస్ వేణుది 9x తీసుకోవచ్చు. అలాగే గణేష్ది ఇక్కడ రేషియోలో 9:10, 10 పార్ట్ గణేష్ కాబట్టి 10x. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ 10 years ago. అగో అంటే ముందు, 10 సంవత్సరాల క్రితం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి 10 సంవత్సరాలు తగ్గియాలి కదా, కాబట్టి 9x - 10. అలానే గణేష్ ఏజ్ ఎంత అవుతుంది? సేమ్ 10 years. గణేష్ కూడా 10 years బ్యాక్ కాబట్టి 10x - 10. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఇచ్చిండు మనకు. 10 years ముందు వాళ్ళ రేషియో ఎంత ఉన్నాయన్నట? 4:5. ఇక్కడ మనకి 10 years 9x - 10, 10x - 10 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఇస్ నథింగ్ బట్ 4/5. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 9x - 10 ఈక్వల్ టు 4 ఇంటూ 10x - 10. ఇక్కడ 5 ఇంటూ 9 45x. ఇక్కడ 4 ఇంటూ 10x 40x, అంటే ఇది తీసుకొచ్చి -40x. 5 ఇంటూ 50 - 40, 45x - 40x ఈక్వల్ 5x, 50 - 40 ఈక్వల్ 10, x ఈక్వల్ టు 2. క్వశ్చన్లో మనకి ఏమడిగాడు ఇక్కడ, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ గణేష్. గణేష్ వాల్యూ ఎంత? 10x ఇక్కడ కాబట్టి x వాల్యూ వచ్చేసి మనకు 2. 10 ఇంటూ 2 ఈక్వల్ టు 20 years. ఇక్కడ మనం ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మెథడ్లో చూద్దాం, డైరెక్ట్లీ షార్ట్ కట్ మెథడ్లో. ఇక్కడ చూడండి, రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 9:10. ఇక్కడ 4:5. ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేయండి. 9 - 4 = 5, 10 - 5 = 5. ఇక్కడ 10 years ago -10 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ ఇయర్స్ మనకి డిఫరెన్స్ కూడా 10 కాబట్టి 5 parts ఈక్వల్ టు 10 years. 1 part ఎంత అయితే అప్పుడు? 10/5. ఇక్కడ 1 part ఈక్వల్ టు 2 years. 1 part 2 years అయినప్పుడు మనకు గణేష్ ఈ వాల్యూ కావాలి కాబట్టి గణేష్ ఎంత? 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 20 years. దీని వితౌట్ ఎక్స్ వాల్యూ అదంతా ఏం అవసరం లేదు. దీనికి సింపుల్గా వితిన్ 30 secondsలో ప్రాబ్లం అయిపోతుంది. అలాగే ఇంకో మెథడ్ చూడండి, 3 methodsలో మనం సాల్వ్ చేయొచ్చు ఇదే క్వశ్చన్. సేమ్ 9:10. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 10 years ago 4:5. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి,
మన క్వశ్చన్లో గణేష్ అడిగాను కాబట్టి గణేష్ వాల్యూ ఎంత ఇక్కడ పర్సెంటేజ్లో 10 ఇంటూ. ఓకే, నెక్స్ట్ టైం తీసుకోండి. టైం ఎంత 10 ఇయర్స్ అగో అన్నాడు ఇక్కడ. అంతే, ఎన్ని ఇయర్స్ 10 ఇయర్స్ ఇంటూ. ఇక్కడ కింద 4:5లో డిఫరెన్స్ చెక్ చేయండి. అంటే 5 - 4 ఈక్వల్ ఎంత 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. వీటిని క్రాస్ మల్టిప్లై చేసి వాటి డిఫరెన్స్ పైన ఉంటాయి. అంటే 9 × 5 -10 × 4 ఎంత 4 × 10 45 - 40 ఎంత 5. ఆ 5 ఇక్కడే 5 1 5 2 20 ఇయర్స్. డైరెక్ట్లీ గణేష్ పర్సెంటేజ్ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఒకటే క్వశ్చన్ మనం 3 మెథడ్స్లో సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ మెథడ్ యూజ్ చేయకండి, ఓన్లీ సెకండ్, ఇప్పుడు చెప్పిన సెకండ్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్ని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో యూజ్ చేయండి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇద్దరి రేషియోస్ ఇచ్చింది అనుకోండి, ఒకటి x:y, a:b ఆఫ్టర్ సమ్ 10 ఇయర్స్ లేకపోతే ఎన్ని ఇయర్స్ అనుకోండి. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ అంటే, సపోజ్ వేను అడిగిన అనుకోండి ఏజ్ పర్సెంటేజ్, x ఇంటూ టైమ్ ఇంటూ ఇక్కడ a - b డిఫరెంట్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ x ఇంటూ b మైనస్ a ఇంటూ y. అలా చూడండి, డైరెక్ట్ మనకి పర్సెంటేజ్ ఎంతో వస్తుంది. ఎవరిది అడుగుతుంది ఇక్కడ, వేణు అడిగితే వేణు, గణేష్ అడిగితే గణేష్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ఏజెస్ ఆఫ్ ప్రశాంత్ అండ్ శ్రీనివాస్ ఆర్ ఇన్ ద రేషియో 60:5. ఆఫ్టర్ 9 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 9:8. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రశాంత్? ఇక్కడ చూడండి 60:5 9 years ఆఫ్టర్ తర్వాత 9:8. ఇప్పుడు రేషియోకి డిఫరెన్స్ చూడండి, 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈక్వల్ ఉంది. 3 ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, 3 parts ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 9, 3 parts ఈక్వల్ టు 9, 1 part ఈక్వల్ టు 9/3 వస్తుంది మనకి ఇక్కడ. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రశాంత్ వాళ్ళు? ప్రశాంత్ ఏజ్ ఎంత ఇప్పుడు చూడండి, 6 × 3 ఈక్వల్ టు 18 ఇయర్స్. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియో ఒకసారి అబ్జర్వ్ చేయండి, 6:5 9:8. 6 9 డిఫరెన్స్ ఎంత 3, 5 8 డిఫరెన్స్ ఎంత 3. ఇలా సేమ్ ఇక్కడ 3:3 డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేయండి, ఈజీగా వస్తుంది మీకు. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ ఎంత గ్యాప్ ఎంత ఉంది 9 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ 9 ఇయర్స్ నథింగ్ బట్ 3 parts అన్నట్టు. 3 parts ఈక్వల్ టు 9 ఇయర్స్ అయినప్పుడు మనం 1 part ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 1 part ఎంత అయితే ఎలా అంటప్పుడు 9/3 అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు మనం ప్రశాంత్ ఏజ్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రశాంత్ ఎంత 6 నథింగ్ బట్ 6 parts. ఇక్కడ 1 part 3 అయినప్పుడు 6 parts ఎంత అవుతుంది 6 × 3 ఈక్వల్ టు 18. ఓకే.